మోడీ రెండవ దెబ్బ రాబోతోంది. సెక్షన్ 30 రద్దవవచ్చు. మోడీ హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిదిద్దేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ధార 30 గురించి మీరు వినారా? సెక్షన్ 30 అంటే ఏమిటో మీకు తెలుసా? సెక్షన్ 30 అనేది హిందువులకు వ్యతిరేకంగా నెహ్రూ అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన చట్టం. నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ అన్నారు, ఈ చట్టం హిందువులకు ద్రోహం, ఈ చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకురాగానే నేను కేబినెట్ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. చివరికి సర్దార్ పటేల్ ప్రతిఘటనకు నెహ్రూ తలొగ్గాల్సి వచ్చింది. కాని దురదృష్టవశాత్తు ఈ ఘటన తరువాత కొద్ది రోజులకే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అనూహ్యంగా మరణించారు. సర్దార్ పటేల్ మరణం తరువాత నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు. సెక్షన్ 30 యొక్క లక్షణాల గురించి మీకు తెలియచేస్తాను. ఈ చట్టం ప్రకారం హిందువుల తమ సనాతన ధర్మాన్ని పాఠశాలల్లో లేదా కాలేజీల్లో బోధించరాదు లేదా నేర్చుకోవరాదు. ఇది విచిత్రంగా అనిపించదా? ఈ సెక్షన్ 30 ప్రకారం ముస్లింలు మరియు క్రైస్తవులు తమ మతపరమైన విద్య కోసం ఇస్లామిక్ మదరసా మరియు క్రైస్తవ కాన్వెంటు పాఠశాలను నడపవచ్చు. కాని హిందువులు తమ దేశ ప్రధాన మతమైన సనాతన ధర్మాన్ని మరియు సంస్కృతిని కాపాడడానికి వేదాధారిత గురుకులాలను లేదా సంప్రదాయ పాఠశాలను నడపలేరు. అలాంటివి చేస్తే వారిపై చట్టప్రకారం శిక్ష విధించబడుతుంది. అదనంగా మసీదులు మరియు చర్చిల్లో విరాళాల ద్వారా సేకరించిన అన్ని డబ్బు మరియు బంగారం కేవలం వాటి యాజమాన్యం కింద ఉంటాయి. వారు ఆ సంపదను తమ అనుయాయుల అభివృద్ధి కోసం మరియు అవగాహన లేని లేదా తక్కువ విద్య పొందిన హిందువులను ధన ప్రలోభాల ద్వారా మత మార్పిడికి ఉపయోగిస్తారు. అయితే హిందూ దేవాలయాల్లో సేకరించిన డబ్బు మరియు బంగారం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. నెహ్రూ ఈ చర్యను గాంధీతో కలిసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహించడానికి చేశారు. సెక్షన్ 30 అనేది హిందువులపై వివక్షతతో కూడిన ఉద్దేశపూర్వక ద్రోహం. ముస్లిం పిల్లల కోసం తమ మత గ్రంథం ఖురాన్ చదవడం మరియు నేర్చుకోవడం తప్పనిసరి. అదేవిధంగా క్రైస్తవులకు కూడా. కాని మన హిందువుల పరిస్థితి ఏమిటి? ఈ ప్రాచీన శాస్త్రంపై ఆధారపడిన ఏకైక మతం అయిన హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితి కూడా మనకు లేదు. మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. అర్థం చేసుకోండి మరియు నెహ్రూ మరియు గాంధీ చేసిన కుట్రను అందరికీ తెలియచేయండి. ఈ సెక్షన్ 30 వల్లే మన సనాతన ధర్మదేశంలో పాఠశాలల్లో మరియు కాలేజీల్లో భగవద్గీత బోధించలేము. ఈ వ్యాసం మీకు నచ్చితే మరియు మీరు సనాతన ధర్మంపై విశ్వాసం మరియు ప్రేమను కలిగి ఉంటే దయచేసి దీన్ని వీలైనంతగా షేర్ చేయండి. దయచేసి దీనిని కనీసం 5 మందికి పంపండి. ధన్యవాదాలు.